సీరియల్ ఆ ఆ అంతమే ఆరంభం. రచయిత్రి వేమూరి శ్రీలత గారు. ఎపిసోడ్ 7. ఒక విషాదం. జరిగిన కథ. జైల్లో ఉన్న యోగికి తన చిన్నతనం కళ్ళ ముందు మెదిలింది. తండ్రి పేకాటకు బానిసవుతాడు. పొలం కాగితాలు కూడా పేకాటలో పెట్టి ఓడిపోయాడని తెలుసుకున్న భార్య విచక్షణ కోల్పోయి ఆత్మహత్య యత్నం చేస్తుంది. సత్యవతి పరిస్థితి చెప్పడానికి నరసన్న మునసబు ఇంటికి పరుగు తీశాడు. ఇక తరువాత కథ విందాం. ధర్మరాజు ఎప్పుడో వెళ్ళిపోయాడని అక్కడ వాళ్ళు చెప్పగానే, చెడ్డరోజని మామూలుగా అంటావేరా, ఆయమ్మ సత్యవతమ్మ అగ్గంటిచ్చేసుకుంది అన్నాడు నరసన్న. ఆ మాట వినగానే ఆట ఆడేవారందరూ ఒక్క ఉదుటిన లేచారు. అందరూ ఆగమేఘాల మీద ధర్మరాజింట్లో వాలారు. అప్పటికే చాప మీద రగ్గులో ఉన్న సత్యవతిని పడుకోబెట్టారు. ఒరేయ్, తొందరగా ట్రాక్టర్ తీసుకురండి, హాస్పిటల్కి వెళదాం అని మునసబు అనగానే ఒకరు పరిగెత్తుకెళ్లి ట్రాక్టర్ వేసుకొచ్చారు. అందరూ కలిసి అప్పటికే స్పృహలో లేని సత్యవతిని ట్రాక్టర్లో పరుపు వేసి పడుకోబెట్టారు. ధర్మరాజు ఎక్కడ ఉన్నాడో చూడండ్రా, ఇద్దరు ఆడంగులు నాతో రండి అని ట్రాక్టర్ మీద ఇద్దరు ఆడవాళ్లను తీసుకుని హాస్పిటల్కు వెళ్లిపోయాడు మునసబు. ఇల్లు పొలం మునసబు చావిడి తప్పితే ఇంకొకటి తెలీదు ధర్మరాజు బావకు. ఎక్కడికి వెళ్లాడో అనుకుంటూ, యోగి, అత్త దగ్గర పడుకో, మీ నాన్న ఎక్కడ ఉన్నాడో చూసొస్తాను అన్నాడు నరసన్న. ఇంత రాత్రిపూట ఎక్కడని చూస్తారు, పడుకోండి, పొద్దునికి వచ్చేస్తారులే అన్నయ్య అంది రాజమ్మ. పడుకుంటే మాత్రం నిద్ర పడుతుందేమే, ఇంకో గంట ఆగితే కోడి కూసేస్తుంది. ఆ గుడిదాకా వెళ్ళి చూసి వస్తా, యోగిని పడుకోబెట్టు అని బయటకు వెళ్లాడు నరసన్న. యోగి ఏడుస్తూ, అత్తా, అమ్మకెందుకు అంతలా నిప్పంటుకుంది, అసలెందుకు అంటుకుంది అని అడిగాడు. రాజమ్మ కళ్ళు తుడుచుకుంటూ, ప్రారబ్ధంరా నాయనా, నిప్పు అదే అంటుకోలేదు, పక్కనే సీసా దీపం విప్పదీసి పడేసింది చూసావా, అంటే కావాలనే మీ అమ్మ అంటించుకుంది. ఆ కాస్తంత కిరసనాయిలకే సిల్కు చెరవలడ వంటి నిండా అంటుకుపోయింది. మా తల్లి ఎంత నరకం అనుభవిస్తుందో అంది. ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు యోగి. యోగి, యోగి, రేయ్ లేవరా, మీ అమ్మని తీసుకొచ్చేశారు అన్న రాజు కేకలకు తుల్లిపడి లేచాడు యోగి. వచ్చేసిందా అమ్మా అంటూ పరుగున తమ వాకిట్లోకి పరుగు పెట్టాడు. తల దగ్గర దీపంతో తెల్లటి దుప్పట్లో చుట్టిన ఆకారం వాకిట్లో పడుకోబెట్టబడి ఉంది. అలా ఎప్పుడు పడుకోబెడతారో యోగికి బాగా తెలుసు. సంవత్సరం తేడాతోనే నాయనమ్మ తాత చనిపోయినప్పుడు అలాగే పడుకోబెట్టారు. అమ్మా అంటూ పరుగెత్తుకెళ్లి అమ్మను చూశాడు. ముఖం ఒక్కటే కనపడుతుంది. అమ్మ తనకు ఇష్టమని నిప్పుల్లో చిలకడదుంప కాల్చి ఇచ్చేది. ఇప్పుడు అమ్మ ముఖం కూడా అలాగే నల్లగా మాడిపోయి ఉంది. ఆ ఆకారం అమ్మ అనుకోవాలంటే యోగికి మనసు ఒప్పడం లేదు. చుట్టుపక్కల అందరూ ఏడుస్తున్నా బిక్కుబిక్కుమంటూ నాన్న కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. మొన్న మధ్య కాగే నూనె చేతి మీద చిందితేనే ఎంతో మంట పుట్టిందని ఆ చేతితో ఏం పట్టుకోలేకపోయింది అమ్మ. మరి ఇలా ఒళ్ళంతా కాల్చేసుకుంది. ఎంత మంట పుట్టిందో అమ్మా, అమ్మా, ఎంత మంట పుట్టిందే, ఎందుకిలా కాల్చుకున్నావు? నాన్న, తొందరగా రా నాన్న, ఎక్కడికి వెళ్ళావు? అమ్మ చచ్చిపోయింది, ఇక మనకి అన్నం ఎవరు పెడతారు అని ఆ చిన్నారి గుండె నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తుంది. ఊరంతా అక్కడే ఉందా అన్నట్లు ఇంటి ఆవరణ నిండా జనం. కొందరు మెల్లగా గుసగుసలాడుతున్నారు. ఒకరు, నిజంగా సత్యవతమ్మే అంటించుకుందా? ధర్మరాజు ఇప్పటివరకు కనిపించకపోవడమేమిటి అన్నారు. ఇంకొకరు కసురుతూ, నోరు ముయ్యవే, ధర్మరాజుగారు ఎటువంటోరో తెలీదా? ఆ పాడలవాటు లేకపోతే ఆ ధర్మరాజు కన్నా గొప్పోరు అన్నారు. ఆ కోలాహలాన్ని కూడా మించిపోయేటట్లు బయట నుండి గావుకేక వినిపించింది. సత్తెన్న పరుగు పరుగున వచ్చి, మునసబుగోరు, ధర్మరాజు బాబు ఆలసేలో పడిపోయి ఉన్నాడు, పురుగుల ముందు తాగేశాడయ్యో అన్నాడు. అంతే, ఊరంతా ఒక్కసారిగా నివ్వెరపోయింది. రాజమ్మ, అయ్యో రామా, ఏం గ్రహచారం పట్టిందిరా ఈ ఇంటికి అంటూ గొల్లుమంది.
అప్పుడే సత్యవతిని తీసుకువచ్చిన ట్రాక్టర్ వేసుకుని మునసబు ఆగమేఘాల మీద పొలానికి వెళ్లాడు. చాలామంది మగవాళ్లు కూడా ట్రాక్టర్ వెనకే పరిగెత్తారు. పొలానికి వెళ్లగాని అక్కడ పరిస్థితి చూసి అందరూ హతాశులైపోయారు. పురుగుల మందు తాగిన ధర్మరాజు అనుభవించిన నరకానికి ఆ ప్రదేశం ప్రత్యక్ష సాక్ష్యంలా ఉంది. పురుగుల మందు తాగగానే విపరీతమైన దాహంతో ఆయన నడవలేక నీటికుంట వరకు పాక్కుంటూ వచ్చినట్లు దారిలో గడ్డి మొత్తం నలిగిపోయింది. ఆయన కడుపు నొప్పితో విలవిలలాడుతూ కిందబడి కొట్టుకుని ఆ ప్రాంతం మొత్తం కింద నేలంతా కాళ్ళు చేతులతో దున్నినట్లయిపోయింది. బురద కొట్టుకుపోయిన ఆయన బట్టలు, ఆ ప్రాంతమంతా ఆయన చేసుకున్న వాంతులు, నోట్లో నురగా ఆయన ఎంత నరకయాతన పడి చనిపోయాడో చూసిన వాళ్లకు కళ్లకు కట్టినట్లు కనిపించింది. ధర్మరాజును లేపుతూ ఉండగా ఆయన చొక్కా జేబులో పిన్నీసు పెట్టి ఉన్న కాగితం కనిపించింది. బురద చెమ్మతో తడిచిన ఆ కాగితం తీసి చూశాడు మునసబు. ఆ కాగితంలో, సత్యవతి, నువ్వెంత చెప్పినా నా అలవాటు మానుకోలేకపోయాను. మన పొలం కూడా హారతి కర్పూరంలా కరిగించేశాను. నేను ఉండి నీకు భారం బాధ తప్పితే ఇక ప్రయోజనం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. నీ పొలంతోనన్నా నీ కొడుకుని ప్రయోజకుణ్ణి చెయ్యి. నన్ను క్షమించు అని రాసి ఉంది. పోయిన జన్మలో ఏ పాపం చేశారో భార్యాభర్తలిద్దరూ ఈ జన్మలో ఇంత బలవంతపు చావు చనిపోయారు. ఒకరు చనిపోయిన విషయం ఒకరికి తెలియకుండానే వెళ్ళిపోయారు అని ఊరంతా బాధపడ్డారు. జంట పాడెల ముందు నిప్పులకుండా పట్టుకుని నడుస్తున్న పాలుగారే పసివాడు యోగిని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకోనివారు ఆ ఊరిలో లేరంటే అతిశయోక్తి కాదు. చిన్న చిన్న కుటుంబాలలో ఇంటి యజమాని ఖరీదైన దురలవాట్లకు బానిసైతే ఆ కుటుంబం ఎంత కకలావికలమవుతుందో దానికి సజీవ సాక్ష్యంలో నిలబడ్డాడు యోగి. కాలం చేసే కరాల నృత్యంతో అలసిన గుండెలు, జీవితమాడే చదరంగంలో ఓడిన పావులు. యోగి, ఏమాలోచిస్తున్నావ్? అన్నం తిను అంది అన్నపూర్ణ. అన్నం పల్లెంలో గీతలు గీస్తున్నవాడల్లా ఉలిక్కిపడి తల పైకెత్తి, తింటున్నానత్తా అంటూ ముద్ద నోట్లో పెట్టుకుంటూ ఉండగా కన్నీళ్లు జలజలా రాలాయి. ఎందుకురా బంగారం, నేను తినిపించనా అని అడిగింది అన్నపూర్ణ. వద్దత్తా అని అతి కష్టం మీద అంటూ తినడం మొదలుపెట్టాడు యోగి. ఎంత దయలేని దేవుడు! పసిబిడ్డకు ఒక్కసారే తల్లిదండ్రులనిద్దరినీ లేకుండా చేశాడు అని కళ్ళు ఒత్తుకుంది అన్నపూర్ణ. అమ్మా, యోగి బావ కూడా నా స్కూల్కే వస్తాడా అని ఆరాగా అడిగింది శ్రీవల్లి. అవును అంది అన్నపూర్ణ. యోగి తల్లిదండ్రుల కర్మకాండలు అయ్యే వరకు ఆ ఊరిలోనే ఉండి తర్వాత యోగిని కంచికచర్ల తీసుకుని వచ్చేశాడు సత్యవతి అన్నయ్య సత్యనారాయణ. ధర్మరాజు వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే సంతానం కావడం వల్ల యోగికిక తండ్రి తరపు బంధువులు ఎవరూ లేరు. సత్యవతికి కూడా తోడబుట్టినవాడు సత్యనారాయణ ఒక్కడే. ఇక యోగి బాధ్యత మేనమామైన సత్యనారాయణకు తప్పలేదు. అదీకాక సత్యవతికి పసుపు కుంకుమ కింద ఇచ్చిన పొలం 2 ఎకరాలు సత్యనారాయణే సాగు చేసుకుంటున్నాడు. పెళ్లైన దగ్గర నుండి కూడా అన్నను పంటలు కౌలు అంటూ ఏం అడిగేది కాదు సత్యవతి. అన్న ఎంత చేతిలో పెడితే అంతే తీసుకుని వెళ్లేది. ధర్మరాజు కూడా ఏం తెచ్చావని అడిగేవాడు కాదు. కంచికచర్ల పక్కనే పల్లెటూర్లో పొలాలు ఉన్నా కాని పిల్లల చదువు కోసం కంచికచర్లలో ఉంటూనే మధ్య మధ్యలో ఊరు వెళుతూ పొలం పనులు చూసుకుంటాడు సత్యనారాయణ. సత్యనారాయణ భార్య అన్నపూర్ణ నిజంగా అన్నపూర్ణమ్మ తల్లే. శిరీష్ బావా, ఇడుగో ఇతనే యోగి బావా. మా ఇంటికి వచ్చేసి అచ్చంగా ఇక్కడే ఉంటాడని నీతో చెప్పాను కదా, వచ్చేశాడు అని ఇంచుమించుగా యోగి వయసే ఉన్న పిల్లాడితో చెప్పింది శ్రీవల్లి. సత్యనారాయణకు 2 పిల్లలు. పెద్దవాడు వినయ్కి 9 సంవత్సరాలు, తరువాత శ్రీవల్లి 6 సంవత్సరాలు. శిరీష్ మా మావయ్య కొడుకు, అంటే అమ్మకు అన్నయ్య కొడుకన్నమాట అని వివరించి చెప్పాడు వినయ్. సాయంత్రం అందరం ఆడుకుందామే ఫ్రెండ్స్ అంటూ చెయ్యి చాపాడు శిరీష్. ఒక్కసారి శిరీష్ వంక చూసి గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చేశాడు యోగి. అక్కడ అందరినీ చూసినా అందరూ తనతో ఎంత ప్రేమగా ఉన్నా యోగి మనసులో కదులాడుతున్న ప్రశ్న ఒక్కటే.
ఆ పసి మనసుకు అర్థం కానిదొకటే. అమ్మకు నాన్నకు నేనంటే ఇష్టం లేదా? నన్నెందుకు వదిలేసి వెళ్ళిపోయారు అని. ఏ తల్లిదండ్రులైనా ఈ లోకంలో తన పిల్లలను ఒంటరిగా వదిలిపోవడానికి ఇష్టపడరు. కాని ఒక్కో పరిస్థితుల్లో తన భాగస్వామి తమ పిల్లలను చూడగలరన్న నమ్మకంతోనే ఎంతటి అఘాయిత్యానికైనా సిద్ధపడతారు. కాని ఒకే సమయంలో తల్లిదండ్రులిద్దరికీ ఒకే ఆలోచన రావడం యోగి దురదృష్టం. అన్నపూర్ణ పిల్లల రూంలోని అల్మరాలో బట్టలు సర్దుతూ, యోగి, దీంట్లో బట్టలున్నాయి, నీకు సరిపోతాయి, రోజూ వేసుకో అని చెప్పింది. సత్యవతి చేసుకున్న మారణ హోమానికి సమిధల్లా ఆ ఇంటి లోపల మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. యోగి బట్టలు, పుస్తకాలతో సహా మొత్తం తగలబడిపోయాయి. కట్టుబట్టలతో మేనమామ వెనక వచ్చాడు యోగి. అత్తవంక మౌనంగా చూసి ఆ బట్టల వంక నిర్వేదంగా చూశాడు. అమ్మ వెంటే వచ్చిన వినయ్, యోగి, ఈ బట్టలన్నీ నాకెంతిష్టమైనవో తెలుసా? అసలు ఎక్కువసార్లు వేసుకోకుండానే పొట్టయిపోయాయి. పోనీలే, నీకు బాగుంటాయి, వేసుకో అన్నాడు. నా చిన్ని రాజాబాబు, ఆ కిట్టయ్యకు ఒళ్ళంతా నీలిరంగైతే నా చిన్ని కన్నయ్యకు కళ్ళ నిండా నీలిసంద్రమే. ఏ బట్టలు వేసుకున్నా దొరబాబులా ఉంటావు. నిన్ను జమీందార్లా చూసుకుంటాన్రా కన్నయ్యా. నీకు ఏది కావాలంటే అదే, నా చిన్ని రాజాబాబు నువ్వు అంటూ తల చుట్టూ మెటికలు తిప్పి కళ్ళమీద ముద్దు పెట్టుకునే తల్లి గుర్తుకు వచ్చింది. నీలిసంద్రం దాచుకున్న యోగి నీలికళ్ళు సముద్రాలే అయ్యాయి. ఆపుకోలేని దుఃఖం తెలియని కోపంగా మారింది. సత్యనారాయణ, నమస్తే సార్ అంటూ ప్రిన్సిపల్ రూంలోకి అడుగుపెట్టాడు. రండి రండి, కూర్చోండి అంటూ కూర్చీ చూపించారు ప్రిన్సిపల్. ఇతను మా చెల్లెలు కొడుకు యోగేంద్ర, అందరం యోగి అని పిలుస్తాం. ఇక్కడే జాయిన్ చేద్దామని తీసుకొచ్చాను అన్నాడు సత్యనారాయణ. తల్లిదండ్రుల మరణం యోగి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ప్రిన్సిపల్ యోగికి స్కూల్లో అడ్మిషన్ ఇస్తారా? యోగిని వెంటాడుతున్న గతకాల జ్ఞాపకాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి. అంతమే ఆరంభం, మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.